క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మరి ఒక తరుణాన్ని మనందరికీ దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ప్రియులారా, కొన్ని వారాలుగా మనము అనేకమైన అంశాలను చూసుకుంటూ వచ్చాము. క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా మనకి కలిగే విశ్వాసము అని మనం చెప్పుకున్నప్పుడు దాన్ని రుజువుపరిచే క్రియలు, హృదయంలో విశ్వసించుట, నోటితో ఒప్పుకొనుట, వినిన దానికి విధేయత చూపుట, దాన్ని బట్టి క్రీస్తుని అంతకంతకు ఎరుగుట, ఇవన్నీ కూడా రక్షణ జీవితంలో ఒక భాగముగా, ఇవన్నీ కూడా క్రీస్తుతో ప్రేమ సంబంధంలో ఉన్నవాళ్ళు అనుదినము అనునిత్యము పాటించేవి, లేకపోతే కలిగి ఉండే లక్షణాలు అని మనము చూసుకున్నాం. అయితే పోయిన వారం మనము ఈ యొక్క అంశంతో ముగించాము. రక్షణ పొందుకున్న మనము క్రీస్తుతో ప్రేమ సంబంధంలోకి ఎంటర్ అయ్యాము. ఆ ప్రేమ సంబంధంలో ఉన్నవాళ్ళు ఆయన యొక్క మాటలు దీక్షగా వింటారు, వినిన దానిని విశ్వసిస్తారు, విశ్వసించిన దానికి విధేయత చూపుతారు, దాన్ని బట్టి ఎదుగుదల అనేది జరుగుతుంది అని. అయితే మనలో చాలామందికి అసలు క్రీస్తుతో ప్రేమ సంబంధం అనేది ఒక నిజమైన ఎక్స్పీరియన్స్గా ఉండకుండా పోతుంది. అంటే ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ యొక్క అవగాహన లేనందుకు, అనుభవం లేనందుకు ఆయనను మనం ప్రేమించలేక ఉన్నాం. తరచుగా ఎందుకు ఆయనను మనము ప్రేమించలేకపోతున్నామంటే ఆయన యొక్క ప్రేమ మనకి అర్థం కానిదిగా, పూర్తి అవగాహన లేనిదిగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడాలంటే ఏ మానవుడు సరిపోడు, నేను అంతకన్నా సరిపోను. ఎందుకంటే ఆయన ప్రేమ మానవులుగా మనం అర్థం చేసుకోవడానికి అది చాలా ఉన్నతమైంది. కానీ కొద్ది విషయాలు మనము చూసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రియురాల. మనము ప్రార్థనలో ఆయన సహాయాన్ని వేడుకుందాం. రండి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక దినాన్ని మా జీవితంలో దయచేశారు. మరి యొక్క శుభ ఆదివార దినముని మాకు దయచేశారు ప్రభువా. మీ యొక్క పాదాలు చెంత మీ వాక్యము, మీ మాటలు వినాలని నా తండ్రి చేరి ఉన్నాము. మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మాలో జీవం కలుగుతుంది ప్రభువా, ఉజ్జీవం కలుగుతుంది. మా మనసుని తాకండి ప్రభువా. మీ ప్రేమ యొక్క నా తండ్రి అవగాహన, అనుభూతి మేము అనుభవించలాగున సహాయం దయచేయమని, మీరే మహిమ పొందమని, మీ కుమారుని మహిమపరచుమని, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా ప్రభు, నా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కాబట్టి ఈరోజు మనము దేవుని ప్రేమ ఏదైతే క్రీస్తు ద్వారా వెల్లడి పరచబడిందో ఆ క్రీస్తు ప్రేమను గురించి కొంచెంగా చూసుకుందామండి. అయితే క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా సంచరించిన దినాలలో ఒక స్త్రీ ఉండింది. ఆ స్త్రీ చాలా అందగత్తె, చాలా పొడవాటి కురులు, పొడవాటి జుట్టుంది, అందం ఉంది. పరిస్థితులు బట్టి మరి విషాదకరమైన సంగతి ఏంటంటే తను ఎవరు కోరుకొని లోకంలో అతి దిగజారిపోయిన దుర్బలమైన వృత్తికి లోనైపోయింది. అంటే వ్యభిచారం అనే వృత్తికి లోనైపోయింది. ఏ స్త్రీ కూడా వ్యభిచారిగా ఉండాలని కోరుకోదు. ఆ పరిస్థితులు బట్టి తనే దానిలో పాల్గొనడం, లేకపోతే ఎవరైనా బలవంతంగా తనను అందులో చేర్చడం అనేది జరుగుతుంది. ఈ స్త్రీ యొక్క పరిస్థితి కూడా అదే. అయితే అందంగా ఉన్న ఆ యొక్క దాన్ని బట్టి, అందమైన జుట్టును బట్టి తనకి చాలామంది కస్టమర్లు, తనని కావాలని కోరుకునేవారు,
కాబట్టి చాలా త్వరగా చాలా డబ్బు సంపాదించింది. ఆ డబ్బు సంపాదనతో ఏం చేసిందంటే చాలా విలువైన అత్తరు కొనుక్కుంది. స్పైకినాడ్ ఆయింట్మెంట్ అంటారు. అంటే అది స్వచ్ఛమైనది దొరకాలంటే అది తూర్పు నుండి వాళ్ళు ఎగుమతి చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎలా అయితే సేవింగ్స్ మనం వస్తు రూపాన, లేకపోతే బంగారం, లేకపోతే పొలాలు కలిగి ఉండడం, లేకపోతే షేర్స్ అంటాము, తర్వాత ఇంకా వేరే వేరే రూపాన ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటారో ఆ రోజుల్లో అత్తరు అనేది కూడా ఒక చాలా విలువైన సేవింగ్స్గా ఉండిన రోజులు అవి. కాబట్టి అత్తరు అలబాస్టర్ జార్ ఆఫ్ ఆయిల్ ఆమె కొనుక్కొని, ఆ అత్తరు కొనుక్కొని భద్రంగా ఒక బాటిల్లో పెట్టుకొని తన షెల్ఫ్లో తను సేవ్ చేసుకుంది. అయితే అలాగా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తన యొక్క జీవితం గురించి తను ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు నా జీవితం ఏంటి, గమ్యం ఏంటి, దాని యొక్క పర్పస్, నా జీవితం యొక్క పర్పస్ ఏంటి అని ఆలోచించుకుంటూ అప్పుడప్పుడు ఆ షెల్ఫ్ ఓపెన్ చేసుకొని ఆ అత్తరు బాటిల్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు ఆ అత్తరు బాటిల్ తనకి చాలా ఆనందాన్ని ఇచ్చేది. పర్లేదు, నేను నా కష్టార్జితంతో, అది ఎటువంటి కష్టార్జితం అనేది తనకు అనవసరం, నేను జీవితంలో ఈ మాత్రం సేవ్ చేసుకోగలిగాను, నా రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుంటుంది అని ఏదైతే తనకి సంతోషాన్ని ఇచ్చేదో, ఇప్పుడు షెల్ఫ్ ఓపెన్ చేసి ఆ అత్తరు బాటిల్ చూసినప్పుడు తనకి లోపల నుంచి ఏదో దిగులు, ఏదో బాధ తనని ఇంకా అంతకంతకు దిగజారిస్తుంది ఆ యొక్క అత్తరు చూసినప్పుడు. ఎందుకంటే అది చాలా ప్రశస్తమైన అత్తరండి. ఈవెన్ ఒక్క డ్రాప్ కూడాను మనం దాన్ని డ్రాప్ చేస్తే రూమ్ అంతా కూడా సువాసనతో నిండిపోద్దంట. అంత స్వీట్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్ అది. అయితే ఆ అత్తర్ని చూసినప్పుడు తనకి ఆ సువాసన తను కలిగి ఉండట్లేదు, కానీ తన పాప జీవితపు రోత తనకి కంపు కొడుతుంది. షీ ఈజ్ అనేబుల్ టు ఎంజాయ్ ద స్వీట్ స్మెల్లింగ్ perfume, rather she is pulled down by the rottenness of her sinful life. ఎక్కడో తనకి తన జీవితం మీద విరక్తి, నిస్పృహ, చింత, ఆందోళన స్టార్ట్ అయింది. కాబట్టి ఇంతకుముందు సంతోషాన్ని ఇచ్చిన అత్తరు ఇప్పుడు ఎంతో తనకి దిగులు, చింత, కన్నీరే మిగులుస్తుంది. నా జీవితానికి ఇంకా అర్థం లేదు, విలువ లేదు, అందరూ నన్ను కోరుకుంటున్నారు, కానీ నా అంటూ నాకెవరూ లేరు, ఎవరికి నేను సొంతం కాదు. ఎస్, ఎవ్రీబడి వాంట్స్ మీ, ఎందుకంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కొన్ని క్షణాలు నాతో గడుపుతారు, కొన్ని కాసులు నా మొహాన విసురుతారు, వెళ్ళిపోతారు, కానీ నిజంగా నేను ఎవ్వరికి కూడా సొంతం కాదు. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీబడి, నా అనేవాళ్ళు నాకు లేరు అని, ప్రేమ అనేది నాకు లేదు అని, డబ్బు అయితే చాలా ఉంది కానీ నాకు ప్రేమ లేదు, విలువ లేదు, గౌరవం లేదు, తలెత్తుకొని నేను సమాజంలో గౌరవంగా తిరగలేను అని చింతించడం స్టార్ట్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు తన అదే వృత్తిలో ఉన్న తన స్నేహితులు తన దగ్గరికి వచ్చి, అమ్మా, నజరేతులో నుండి యేసు అని ఒక ప్రవక్త బయలు వచ్చాడు, ఆయన మనం ఇప్పుడు చూసే మత బోధకుల్లాగా లేడు, ఆయన బోధలా లేదు, ఆయన చూపలా లేదు, ఆయన జీవితం కూడా చాలా వ్యత్యాసంగా ఉంది. ఆయన చెబుతున్న మాటలు కానీ మనం వింటే మనలో ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక హోప్నిస్తుంది. ఆయన మాటలు మనం ఒక్కసారైనా వినాలమ్మాయి అంటే ఈమె అడిగింది, ప్రవక్త అంటున్నావు, మగాడేనా, మగతనా? అవును, మగాయనే. చాలేనరా, ఊరుకోండి. మగాడు అంటున్నావు, మగోళ్ళ ఎవరైనా సత్పురుషులు అంటూ ఉంటారా? ఇన్ని సంవత్సరాలు నేను చూస్తానే వచ్చాను, మోహపు చూపు లేని, చెడు తలుపులు లేని సత్పురుషుడు అంటూ ఎవరైనా ఉన్నారా?
ఇప్పుడు చెప్తున్నారు నజరేతు నుంచి. నజరేతు నుండా వచ్చేది, అది కూడా సత్పురుషుడు. చాలేనమ్మాయి, నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ఆ స్నేహితుల మాట కూడా లక్ష్య పెట్టలేదు. ఒకరోజు అలాగే ఇంకా చింతిస్తున్నప్పుడు తన మనసులో అనుకుంది, సరే చెప్తున్నారు కదా, ఊరూరందరూ చెప్పుకుంటున్నారు ఈ నజరేయుడైన యేసుని గురించి, నా స్నేహితులు కూడా ఫైనలీ వాళ్ళు కూడా ఈయనలో మంచి చూసారంట, మంచి మాటలంట. ఎంతో కొంత నిజం ఉండకపోతే ఈయన ఎంత ఫేమస్ అవుతాడా, ఒకసారి వెళ్ళి వింటాను, ఆయన ఏం కొత్త మాటలు చెప్తాడో ఒకసారి వెళ్ళి వింటాను అనుకుంది. ఒకరోజు తన జీవితపు అట్టడుగు పరిస్థితుల్లో, హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వెళ్ళిందండి. యేసు ప్రభు ఎక్కడున్నాడో, ఎక్కడ ఆయన బోధిస్తున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళింది. చాలా జన సమూహం ఉన్నారు, చాలా అటెంటివ్గా ఆయన యొక్క బోధన వింటున్నారు. ఈమె కూడా ఎవరికి కనబడకుండా అక్కడ జన సమూహంలో ఒకతై నిలబడి వింటుంది. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మీరు వ్యభిచారము చేయకూడదు అని వ్రాయబడి ఉన్న విషయము మీరు ఎరిగే ఉన్నారు. కానీ నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూసిన ప్రతివాడు హృదయమందు తనతో వ్యభిచారము చేసెను అనే ఆ వాక్యం ఆయన పలుకుతున్నాడు. ఆ వాక్యం వినగానే ఈ అమ్మాయి షాక్ తినింది. ఇంకా ఆ వాక్యమే తన చెవుల్లో వినబడుతుంది. ఏంటి, నేను కదా వ్యభిచారిని, నేను నాతో పాటు ఉన్న స్నేహితులు మేము కదా పాపిష్టులం, మమ్మల్ని కదా బజార్ వాళ్ళు అని లోకమంతా తిడుతుంది, మేము కదా వ్యభిచారము, నేను కదా వ్యభిచారిని. ఈ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఎవరైతే స్త్రీని మోహపు చూపుతో చూసారో వాడు వ్యభిచారి అంటున్నాడు. ఏంటి, ప్రతి మగోడు స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడే కదా ఇప్పటి వరకు నాకు తారసపడిన మగాడు అంటే. ఇప్పుడు వ్యభిచారులు ఎవరని చెప్తున్నాడు యేసు ప్రభు? నేనా వారా? యేసు ప్రభు మాట నిజమే అయితే అందరూ వ్యభిచారులే. కానీ సినగోగులో ఆ మత బోధకులు, ఉపదేశకులు వ్యభిచారులు, శుంకరులు, పాపులు, వీరెవరు పరలోకానికే వెళ్ళరు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంకా నాకు ఛాన్సే లేదు, జీవితం అంతా వృధా చేసుకున్నాను, ఇక్కడ ప్రేమించే వాళ్ళు లేరు, ఇక పరలోకంలో దేవుడి గురించి కూడా నేను ఆలోచించిన అవసరం లేదు, ఎందుకంటే నేను పాపిని, ఏమన్నా నా జీవితంలో చేస్తే క్షణక్షణము పాపక్రియలు చేశాను, ఇప్పుడు ఆ అత్తరు కూడా నాకు కంపుగా ఉంది, దాన్ని చూస్తుంటే నాకు చాలా వేదనగా ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు అందరూ వ్యభిచారులు అంటున్నాడు. అంటే పరలోకానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు, అందరూ వ్యభిచారులే. నేనే పరిస్థితిలో ఉన్నానో వాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, మత బోధకులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు, పాస్టర్లు అదే పరిస్థితుల్లో ఉన్నారు, భక్తులు అదే పరిస్థితుల్లో ఉన్నారు, వాక్యం చెప్పేవారు వినేవారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు అని ఆ అమ్మాయి ఇంకొక క్షణం కూడా లేకుండా ఇంటికి వచ్చేసి దాని గురించి ఆలోచించుకొని ఒక్క విషయం అర్థం చేసుకుంది. ఏం అర్థం చేసుకుందంటే యేసు ప్రభువు సామాన్యుడు కాదు, ప్రవక్త. ఈ ప్రవక్త కూడా దైవత్వాన్ని చూపిస్తున్నాడు, దేవుడి వలె మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా దాని స్టాండర్డ్ తగ్గించకుండా. మన మత బోధకులు చెప్తున్నారు కదా, వ్యభిచారం చేసే స్త్రీ నువ్వే వ్యభిచారివి, మేం మంచోళ్ళం అని చెప్పుకుంటున్నారు కదా, అలా చెప్పట్లేదు యేసు ప్రభు. ఈయన నిజంగా దేవుడే అయి ఉండాలి అని ఒక భావన ఆమె మనసులో వచ్చిందో లేదో తెలియదు, కానీ ఒక్కటైతే తను నిర్ణయించుకుంది, ప్రేమించడానికి, నా పాపాలు క్షమించడానికి రక్షకుడుగా అర్హుడు అంటూ ఎవరైనా ఉంటే ఈ యేసే.
నన్ను ప్రేమించడానికి, నా పాపాలు క్షమించడానికి, నన్ను రక్షించడానికి ఎవరన్నా ఉంటే గనక యేసే అని తన అర్థం చేసుకొని యేసు ప్రభువుని నేను తప్పకుండా కలవాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. ఐ హ్యావ్ టు మీట్ దిస్ జీసస్ పర్సనలీ. ఇటువంటి మగవాడిని నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు, నేను వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. అయితే అదే సమయంలో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు మనము లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాలు ఏదైతే ఇక్కడ లిఖింపబడిందో దాన్ని చూసుకుంటాం. ఇప్పటి వరకు కొంత నేను ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చెప్పాను. అంటే ఆ యొక్క పాపపు స్త్రీ యొక్క దిగజారిపోయిన బ్రతుకు ఆమెని ఎటువంటి పరిస్థితుల్లోకి నడిపించి ఉండుంది అనేది ఒక ఇమాజినేషన్లో నేను తీసుకెళ్ళాను. కానీ ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాలు చూసుకుందామండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల, ఫుట్నోట్లో ఆ ప్రవక్త అయిన ఎడల అంటే వారు వేచి చూస్తున్న మెస్సయ్య అయితే తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని యున్నాను అని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుము అనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె ప్రేమించెను గనుక ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కాబట్టి ఈ పాపపు స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నేను ఖచ్చితంగా కలవాలి, ఆయనను కలిసినప్పుడు నేను నా అత్తరి బుడ్డిని జీవితంలో ఏదైనా చేసి సంపాదిస్తే ఈ అత్తరి బుడ్డే లోకానికి చాలా విలువైంది. ఒకప్పుడు నాకు కూడా చాలా విలువైంది ఈ అత్తరి బుడ్డి. ఇక నాకు యేసు ప్రభుకి సమర్పించాలని నా దగ్గర ఇంకేమీ లేదు, ఆ అత్తరు బుడ్డి తప్ప అని ఈసారి నేను ఆ అత్తరు బుడ్డిని తీసుకొని వెళ్ళి ఆయన పాదాలని అంటుతాను, అనాయింట్ చేస్తాను, అభిషేకిస్తాను అని మనసులో అనుకొని వెయిట్ చేస్తుంది ఆపర్చునిటీ గురించి. అదే టైంలో ఆ ఊరిలో ఉన్న సీమోను అన్న ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని భోజనానికి పిలవాలి తన ఇంటికి అని అనుకొని పిలిచాడండి. యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అయితే
సీమోను యేసు ప్రభుని ఇంటికి పిలిచింది ఏదో యేసు ప్రభుని ప్రేమించి, లేకపోతే యేసు ప్రభు అంటే చాలా గౌరవం ఉండి పిలిచిన బాపతిలాగా మనకు అనిపించట్లేదు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. ఎందుకంటే యేసు ప్రభుకి కనీస ఆతిథ్యం కూడా ఇవ్వలేదు. ఒక గెస్ట్ని, అందున మనం ప్రేమించే ఒక గెస్ట్ని మనం ఎంతో ఆనర్ చేసే, మనం చాలా గౌరవంగా చూసుకునే గెస్ట్ని మనం పిలిచినప్పుడు వాళ్ళని సగౌరవంగా మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాం. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే వాళ్ళని గేట్ దగ్గర రిసీవ్ చేసుకుంటాము, ప్రైజ్ ద లార్డ్ లేకపోతే గుడ్ మార్నింగ్ అని వాళ్ళు విష్ చేస్తాము, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాము. సారీ, ఇప్పుడు సర్కిట్ బ్రేక్ కాబట్టి నో షేక్ హ్యాండ్స్ అలౌడ్. నమస్కారం అని చేతులు జోడించి వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని ఇంట్లోకి పిలుస్తాము. రండి కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టి ఒక గ్లాసులో మంచినీళ్ళు కానీ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా ఆతిథ్యంలో ఒక భాగమే. అంటే మన కల్చర్లో చెప్పుకోవాలంటే మరి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఖచ్చితంగా యూదులు ఆ వెరాండాలో గమేళా అండ్ ఒక మగ్గు పెట్టి అక్కడ వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఖచ్చితంగా అక్కడ నీళ్లు ఉంటాయి. ధనికులు అయితే సర్వెంట్స్ ఆ పని చేస్తారు. గెస్ట్లకి నీళ్ళు ఇచ్చి వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ కాళ్ళు తువాలతో తుడిచిన తర్వాత వాళ్ళు లోపలికి వస్తారు. మరి వాళ్ళ కల్చర్లో హగ్ చేసుకొని ఒక ముద్దించుకుంటారు, హోలీ కిస్ అంటారు దాన్ని. ఈవెన్ ఇప్పుడు కూడా మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూస్తే కనుక ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ ఆచారం పాటిస్తారు. ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి వాళ్ళ నూనెతో వాళ్ళ తల అంటుతారు. అయితే సీమోని ఇవేవి చేసినట్టు మనకు కనపడదు. ఇన్ఫ్యాక్ట్ సీమోని యేసు ప్రభుని ఎందుకు పిలుచుకున్నాడంటే యేసు ప్రభుకి చాలా పాపులారిటీ పెరిగిపోతుంది. అందున ముందు అధ్యాయంలో చూస్తే శతాధిపతి రోమాకి చెందిన శతాధిపతే యేసు ప్రభుని అంత గౌరవిస్తే ఇప్పుడు మనం గౌరవించలేదనుకో, మనం కూడా ఆయనకి మనం ఆ యొక్క రికగ్నిషన్ ఇవ్వలేదనుకో ముందు మన పరువు పోతుంది. సో యేసు ప్రభు కానీ మన ఇంటికి వస్తే మన పాపులారిటీ పెరిగిపోద్ది. అంటే ఆయన పాపులారిటీ గురించి, ఆయన పబ్లిసిటీ కోసం పిలుచుకున్నాడు. కొన్నిసార్లు మనకి కూడా ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. మనం పెద్ద పెద్ద బోధకుల్ని కానీ మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి, ఆ తర్వాత ఊరంతా చెప్పుకోవచ్చు, పలానా ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చారు తెలుసా, మా ఇంట్లో హైటీకి వచ్చారు తెలుసా అని ఇలాంటివి మనం చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం, తప్పేం లేదు. అయితే సీమోను యేసుని ప్రేమించలేదు, కానీ తన స్వంత సెల్ఫ్ ఇంట్రెస్ట్తో యేసు ప్రభుని తన ఇంటికి పిలిచాడు. యేసు ప్రభు అందరూ మనసులు ఎరిగి ఉండి కూడా సీమోను ఇన్విటేషన్ ఆయన అంగీకరించాడు. సీమోని ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే కూర్చున్నారండి అందరూ, ఇంకా హ్యాపీగా భోజనం చేయాలని కూర్చుండే ఆ యొక్క టైంలో ఈ స్త్రీ, పాపపు స్త్రీ ఎవరైతే వేచి ఉందో తన నోట తన యొక్క చెవిలో వినపడింది, యేసు ప్రభు వారు ఈ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వచ్చాడు అని తనకి తెలిసింది. ఇంకంతే అండి, షీ డిడెంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. వెంటనే తన ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఆపర్చునిటీ రానే వచ్చింది. ఆ అత్తరుబుడ్డుని తీసుకొని పరుగున ఆ యొక్క యేసు ప్రభు వారి చూసింది. అయితే జనసమూహం చాలామంది బయట ఉన్నారు, కానీ మగవాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆమె లెక్క చేయకుండా ఆ యొక్క సీమోను ఆ యొక్క డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఆ రోజుల్లో కల్చర్ ఎలా ఉంటుందంటే మనలాగా డైనింగ్ టేబుల్ ఉండదు. ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే కనుక మన కాళ్ళు కింద ఉంటాయి, అవన్నీ కూడా టేబుల్ మీద అమర్చబడి ఉంటాయి. ఆ రోజుల్లో ఇట్ ఈస్ ఎ వెరీ లో లెవెల్ డైనింగ్ టేబుల్, అది లో లెవెల్లో. అంటే ఇప్పుడు మనం ఈ రోజుల్లో జాపనీస్ కల్చర్లో కొన్నిసార్లు అది పాటిస్తారు. వాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు మడుచుకున్నప్పుడు కాళ్ళు వెనక భాగానికి ఉంటాయి, వాళ్ళ ముందు బాడీ మటుకు ఆ టేబుల్ని ఫేస్ చేస్తుంది, కానీ కాళ్ళు మటుకు వెనక తట్టు ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఈ స్త్రీ ఎంటర్ అయిపోయిందండి. తన యూజువల్గా మగవాళ్ళు ఉన్న చోట ఆడవాళ్ళు అసలు అలా బరి తెగించి ఎంటర్ అవ్వరు, పరిచర్య చేయడానికి తప్పించి. మనం బైబిల్లో కూడా చూస్తాం, మార్తమ్మ గురించి పరిచర్య చేస్తూ ఉండింది అనేసి. సో వడ్డించడానికి
పరిచర్య చేయడానికి స్త్రీలు వెళ్తారు, కానీ ఇంకా ఏ విషయం గురించి వాళ్ళు వెళ్ళరు. కానీ ఆవిడ అంతమంది మగోళ్ళలో కూడా అసలు లెక్క చేయలేదు. అయ్యో వీళ్ళందరి మధ్యలో నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి, తిట్టుకుంటారా లేకపోతే ఏంటి అనేది లెక్క చేయలేదు. ఎందుకంటే వాట్ హ్యాస్ షీ టు లూజ్, నాకు పోవడానికి ఇంకా ఏం మిగిలింది నా దగ్గర, నాకంటూ ఎవరు లేరు, నాకంటూ గౌరవం లేదు, చీప్గా చూస్తారు జనాలు నన్ను, నాకు ఇంక పోవడానికే ఉంది. కాబట్టి అసలు ఆ విషయాలు లెక్క చేయకుండా యేసు ప్రభు వారి దగ్గరికి చేరింది, ఆయన పాదాల దగ్గరికి చేరింది. ఇక ఆయన పాదాలు చూసి ఆమె జీవితం తనకు గుర్తొచ్చి కన్నీళ్ళు బొటబొట ఆయన పాదాల మీద కారిపోతున్నాయి, పడిపోతున్నాయి, ఆగట్లేదు. అయ్యో ఆయన పరిశుద్ధమైన పాదాల మీద నా పాపపు కన్నీరు పడుతుంది అని గబగబా తనకి అతి ప్రశస్తమైన తన యొక్క జుట్టు చేతన అందింది. ఆ జుట్టుతోనే ఆ యొక్క కన్నీరు, ఆయన పాదాల మీద పడిన ఆ కన్నీరు తుడవడం మొదలుపెట్టింది. ఒకప్పుడు తన జుట్టు తనకి చాలా ప్రశస్తమైనది, ఎందుకంటే ఆ జుట్టుని బట్టే కదా మగాళ్ళందరూ మోహించారు. చూడండి, ఆ టైంలో కల్చర్ మనం అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళ జుట్టు బయటకు వదలరు. ఇప్పటికీ కూడా మనం చూస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, చాలా కంట్రీస్లో, తర్వాత ఈవెన్ ముస్లిం లేడీస్ని కూడా మనం చూస్తే వాళ్ళు మొత్తం అంతా జుట్టు అంతా కప్పేసుకుంటారు. ఆ టైంలో జరిగిన ఈ ఇన్సిడెంట్, ఆడవాళ్ళు రెండు ఇన్స్టాన్సెస్లో వాళ్ళ జుట్టు బయటకు వదులుతారు. ఒకటి తన యొక్క ఇంట్లో తన భర్త లేకపోతే చిన్న పిల్లలు లేకపోతే తల్లి ఇంటిమేట్ మూమెంట్స్ విత్ హర్ హస్బెండ్ ఆ టైంలో లేకపోతే చిన్న పిల్లలతో ఉన్నప్పుడు తన యొక్క జుట్టు విరబోయచ్చు, అది ఒక ఇన్స్టెన్స్. ఇంకొకటి పాపానికి లోనైపోయి ఈ వ్యభిచారి వృత్తిలో ఉన్న వాళ్ళు వారి జుట్టు విప్పేసుకొని పబ్లిక్గా దాన్ని విప్పేసుకొని వాళ్ళు తిరుగుతారు. అలా పబ్లిక్గా విప్పుకోవడం యొక్క అర్థం ఏంటంటే జనాలకి వీళ్ళు సిగ్నల్ ఇచ్చినట్టు, ఐఎమ్ ఓపెన్ ఫర్ బిజినెస్, ఐఎమ్ రెడీ ఫర్ బిజినెస్ అని. కాబట్టి పబ్లిక్గా జుట్టు ఇప్పుకొని తిరిగారంటే ఆ రోజుల్లో దాని యొక్క అర్థం ఏంటి అంటే సమాజము వారిని ఓకే ఈమె పాపాత్మురాలు, ఈమె వ్యభిచారి అని అండర్స్టాండ్ అయిపోద్ది. కాబట్టి అలాగే ఆమె జుట్టు విరబోసుకొని వచ్చేసింది. ఆ జుట్టుని ఇప్పుడు ఆయన యొక్క పాదాలు తుడవడానికి ఆమె మొదలుపెట్టింది. కన్నీరు కారుతున్నాయి, పాదాలు జుట్టుతో తుడుస్తుంది. ఆగమంటే ఆగట్లేదు ఆ కన్నీళ్ళు, ఎందుకంటే ఆ పాదాలని చూసినప్పుడు, పరిశుద్ధమైన ఆ పాదాలు చూసినప్పుడు ఆ పాదాలు అద్దంగా కనపడుతున్నాయి. తన జీవితం అంతా కనపడుతుంది. తననేదైతే బాధిస్తుందో, తననేదైతే కృంగదీసిందో, ఏ పాపమైతే తనకి విలువ లేకుండా తన జీవితం అంతా ధ్వంసం చేసేసిందో, నిరీక్షణ లేని బ్రతుకుగా మార్చిందో, అవన్నీ తన కళ్ళ ఎదుట కనపడుతున్నప్పుడు కన్నీరు ఆగట్లేదు, తుడుస్తూ ఉంది. ఆ తర్వాత అత్తరు ఏదైతే తెచ్చిందో ఆ అత్తర్ని ఆయన పాదాల మీద పోసి అనాయింట్ చేయడము మొదలుపెట్టింది. ఇదిలా జరుగుతుండగా అక్కడున్న సీమోను, ఇంకా చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. సీమోను పెద్ద మనిషి కాబట్టి ఆయనతో పాటు కూర్చున్న ఫ్రెండ్స్ కూడా చాలా పెద్ద మనుషులు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రంలో నిపుణులు, వాళ్ళకి పొట్ట కోస్తే గనక ఆ తోరా వచనాలు అలా 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 వెల్లడిపరుస్తూ ఉంటారు. ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళకంటే నైపుణ్యత కలిగిన వాళ్ళు ఇంకా వేరే లేరు. సమాజంలో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు చెందిన వాళ్ళు. ఆ మగవాళ్ళంతా ఆ దృశ్యం చూస్తూ అనుకుంటున్నారు, సీమోన్ అనుకుంటున్నాడు, ప్రభువా తండ్రి, ఈ పాపాత్మురాలు ఆయన పాదాలు పట్టుకొని ఏలాడుతుంది, ఈయన ప్రవక్త అయ్యుంటే, ఆ ప్రవక్త అంటే ఏదైతే చెప్పుకుంటున్నాడు కదా ఆయన గురించి, ఆ ప్రవక్త అయ్యుంటే గనక ఎటువంటి మనిషి ఆయనను ముట్టుకుంటుందో ఆయనకి తెలుసుండదా? చెప్పు, నా పాదాలకు ముట్టుకుంటున్నావు బజార్ దానా అని దాన్ని నెట్టేయకూడదు. అలా కాకుండా గమ్మును కూర్చొని ఆమెను అలాగే ఆ పాదాలు పట్టుకొని ఇస్తున్నాడు అని మనసులో ఇబ్బంది అయిపోతున్నాడు.
ఆ మిగతా మగవాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బికాస్ నోబడీ కెన్ హ్యాండిల్ అ ఉమెన్ టచింగ్ దేర్ ఫీట్ ఇన్ దట్ వే, యేసు ప్రభు తప్పించి. ఎందుకంటే కామము ఇలాంటి పాపాలు ఆయన ఎరుగడు. ఈజ్ అన్టచ్డ్ బై దిస్ సిన్స్. కాబట్టి ఆయన ఒక్కనే, యేసు ప్రభు ఒక్కరే చాలా పీస్ఫుల్గా, కామ్గా ఆ యొక్క సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. అయితే ఆ యొక్క స్త్రీని బహుగా ప్రేమించాడు యేసు ప్రభు. ఆ స్త్రీని సృష్టించిందే ఆయన కదా. ఆ స్త్రీ యొక్క జీవితము మొదటి నుంచి ఇప్పటి వరకు, ఆ తర్వాత కూడా ఆయన అంతా ఎరుగును కదా. తన మనసులో ఎంత నలిగిపోతుందో ఆయన ఎరుగును కదా. యేసు ప్రభు వారి పట్ల ఆమెకు కలిగి ఉన్న ఆ యొక్క గౌరవము, ప్రేమ ఎరుగును కదా. కాబట్టి ఆమెని ఆ యొక్క ప్రక్రియ నుంచి స్టాప్ చేయలేదు, ఏడవనిచ్చాడు. ఆ బాధంతా తన వెళ్ళబోసుకొని ఇచ్చాడు. కాకపోతే ఆ స్త్రీని ఎంతైతే ప్రేమించాడో సీమోనును కూడా అంతే ప్రేమించాడు యేసు ప్రభు. ఇప్పుడు దేవుని ప్రేమ ఎవరికన్నా అర్థం అవ్వాలంటే అవసరంగా ఉన్నది సీమోనుకొని దేవుడు గ్రహించాడు, యేసు ప్రభు వారు గ్రహించాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీకి అర్థమైపోయింది దేవుని ప్రేమ, క్షమాపణ ఎటువంటిదో అర్థమైపోయింది. అర్థం కాంది ఇప్పుడు సీమోనికి. కాబట్టి సీమోనికి కూడా ఆయన దేవుని ప్రేమ గురించి చెప్పాలి కదా. కాబట్టి అంటున్నాడు, సీమోను, నేను నీతో ఒక విషయం పంచుకోవాలయ్యా. బోధకుడా, బై ఆల్ మీన్స్ చెప్పు బోధకుడా అని సీమోను అంటున్నాడు. బోధకుడా చెప్పు, వింటున్నాను బోధకుడా అని యేసు ప్రభువారికి చెవిచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు మరలా ఆ పాపపు స్త్రీ వైపు తిరిగాడు. యేసు ప్రభువారి కళ్ళు పాపపు స్త్రీని చూస్తున్నాయి కానీ అని అంటున్నాడు. కానీ మాట్లాడేది సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోనుతో చెప్తున్నాడు ఈ రీతిగా. సీమోను అని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. సీమోనుకి ఒక్క భాష అర్థమవుతుంది, డబ్బు భాష. సీమోనుకి ఏదన్నా అర్థమయ్యేలా చెప్పాలంటే డబ్బు భాషలో మాట్లాడితే తప్ప ఇంకా అర్థం కాదు. మనీ టాక్స్. సీమోనుకి ఒకటే లావాదేవీలు. ఎంతసేపు వాడికి ఎంత ఇచ్చాము, వాడి నుంచి ఎంత వస్తుంది, వాడిని ఎంత వాడుకున్నాము, వాడి నుంచి మనకి ఏమన్నా లాభం ఉందా. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ బిజినెస్. కాబట్టి డబ్బు భాషలోనే దేవుడు సీమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకోండి. కొన్నిసార్లు మన జీవితం కూడా ఇటువంటి వారితో తారసపడుతూ ఉంటారు. వాళ్ళు నోరిప్పితే ఈ లావాదేవీల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వేరే ఆలోచనలు వాళ్ళకు ఉండవు, వేరే ధ్యాస కూడా వాళ్ళకి ఉండదు. మనీ టాక్స్ అంతే. కాబట్టి ఇప్పుడు సీమోనుతో ఈ మనీ టాక్ ప్రారంభించాడు యేసు ప్రభు. సీమోను, ఒక ఊర్లో అప్పిచ్చేవాడు ఉన్నాడు. ఆ అప్పిచ్చేవాడు ఏం చేశాడంటే ఒకడికి 500 దేనార్లు అప్పిచ్చాడు, ఇంకొకడికి 50 దేనార్లు అప్పిచ్చాడు. ఇద్దరికి కూడా అప్పిచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, సింగపూర్ కరెన్సీలో మనము అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే ఒకడికి 500,000 $500,000 అప్పిచ్చాడు, ఒకడికి మటుకు $5,000 అప్పిచ్చాడు. ఇద్దరికి అప్పిచ్చాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత అప్పిచ్చేవాడు వారి పరిస్థితిని చూసి, COVID-19 వచ్చింది, ఎకానమీ టోటల్గా డౌన్ అయిపోయింది, ఎకానమీ సరిగ్గా ఉన్నప్పుడే వీళ్ళు నాకు సరిగ్గా ఇవ్వలేకపోయారు, ఇప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళని అమ్ముకున్నా, వాళ్ళ భార్యలను అమ్ముకున్నా, బిడ్డలను అమ్ముకున్నా వాళ్ళు నాకు ఈ అప్పు అయితే ఇవ్వలేరు అని, అయ్యో పాపం ఉద్యోగాలే సరిగ్గా లేనప్పుడు వాళ్ళ కుటుంబాలనే వాళ్ళు పోషించుకోలేకపోతున్నారు, ఒక పూట ఉంటే 2 పూటలు తింటుండట్లేదు. కాబట్టి జాలిపడి, కనికరపడి, ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది కాబట్టి వాళ్ళు జీవితం అంతా కష్టపడినా ఇంకా తీర్చలేరు కాబట్టి ఇద్దరి అప్పు కూడా మాఫీ చేసేసాడు అని ఇప్పుడు సీమోన్తో చెప్తున్నాడు యేసు ప్రభు ఈ కథ. సీమోను ఇద్దరిని కూడా మాఫీ చేసేసాడు. అయితే నిన్ను అడుగుతున్నాను సీమోను, ఎవరు ఆ అప్పిచ్చేవాడిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారని నువ్వు అనుకుంటున్నావు అని సీమోనుని అడిగాడు. అప్పుడు సీమోను
వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, అనలిటిక్స్. ఆలోచించి చెప్పాడు, ప్రభువా ఎవరికైతే ఎక్కువ మాఫీ చేయబడిందో వాడే కదా ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పాడు. యేసు ప్రభు కూడా చాలా యోగ్యమైన చాలా యోచించావు సీమోను, యుక్తమైనది నువ్వు చెప్పావు అనేసి యేసు ప్రభువు చెప్పారు. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు ఆ అప్పిచ్చేవాడిని ఎక్కువగా అప్రిషియేట్ చేసేది? 500 దేనార్లు ఇచ్చి మాఫీ చేయబడినవాడా, 50 దేనార్లు మాఫీ చేయబడినవాడా, $500,000 కూడా, $5,000 కూడా? సీమోన్ చాలా తెలివైన వాడు, అమౌంట్ చెప్పలేదు అక్కడ. ఎందుకు తెలుసా? అప్రిసియేషన్ అనేది అమౌంట్తో ముడిపడింది కాదు, నీ సొంత పరిస్థితులతో ముడిపడింది. వాడు ధనికుడు అనుకోండి, $500,000 డజంట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. వాడు అనుకోవచ్చు సిబి ఏముంది, కోవిడ్ ఏముంది, ఇది అయిపోగానే నేను ఒక కౌంటర్ని 10 కౌంటర్స్ చేసేస్తాను, ఆ తర్వాత నేను ఒక కంట్రీ నుంచి 5 కంట్రీస్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాను, విదిన్ నో టైం ఇదంతా నేను సంపాదించుకుంటాను అనే ఒక ధీమాతో వాడు ఉండుండొచ్చు. అది లెక్కే కాదు వాడికి, కాబట్టి అంత అప్రిషియేట్ చేయకపోవచ్చు. అది $500,000 అయినా. కానీ ఆ $5,000 ఉన్నవాడు చూడు, 50 దేనాలు, వాడు వర్క్ పర్మిట్ హోల్డర్ అనుకోండి, డైలీ వేజెస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు, అందున ఇప్పుడు పని లేకపోతే సంపాదన లేదు అనే పరిస్థితి ఉన్నవాళ్ళు, వాళ్ళ మంత్లీ బేసిక్ ఈవెన్ 3 డిజిట్స్ కూడా ఎంటర్ అవ్వదు అనుకోండి. అలాంటి వాళ్ళు $5,000 అప్పు మాఫీ చేయబడిందంటే సామాన్యం కాదు. అది ఎంత పని చేస్తే అది అప్పటికి వాళ్ళు తీర్చుకోగలుగుతారు. కాబట్టి ఎవరైతే ఇంపాసిబుల్, నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను నా జీవితం అంతా కష్టపడి ఉన్నదంతా అమ్ముకొని, ఇక నా చిరాస్తులు ఏదైనా ఇల్లు, అసలు వాళ్ళకి ఇల్లు కూడా ఉండే పరిస్థితి ఉండదు పేదరికంలో ఉన్నవాళ్ళు, నేను ఏం చేసి ఈ యొక్క అప్పు తీర్చగలను, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ హోప్లెస్ అని ఎవడైతే ఆ మాఫీని అప్రిషియేట్ చేయగలుగుతాడో వాడు ఆ అప్పిచ్చేవాడిని అంతగా ప్రేమిస్తాడు, అంతగా గ్రాటిట్యూడ్ పెట్టుకుంటాడు, అంతగా కృతజ్ఞతతో నిండుతుంది తన హృదయం. అయితే ఈ విషయము సీమోనుకి అర్థం అవ్వాలి. సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, నా తలని నువ్వు నూనెతో అంటలేదు. బహుశా సీమోన్ అనుకుని ఉంటాడు, యేసుక అతిథి మర్యాదలు ఆ పాపులతోనూ ఆ సుంకరంతో తిరుగుతూ ఉంటాడు. వెళ్ళి ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు చూడు, ఆ కంపు కొట్టుకునే చేపలు పట్టే వాళ్ళని, వాళ్ళనేమో ఎంటేసుకొని శిష్యులు అని చెప్పి వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళే. పోనీ ఈయనేంటి, ఒక చదువు ఉందా, అభ్యాసం ఉందా, నాలాగా తోరా చదివాడా, నాలాగా పండితుల దగ్గర ఏమైనా చదువు పొందుకున్నాడా? విద్యాభ్యాసం లేని ఒక వడ్రంగి కొడుకు ఏదో కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అద్భుతాలు ఎలా చేస్తున్నాడు, ఎలాగా మాన్పించేయాలో మాకు అర్థం కావట్లేదు, కానీ అద్భుతాలు చేస్తున్నాడు, పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు. ఇట్టంటోడికి నేను పాదాలు కడగడానికి నీళ్ళు ఇచ్చేదేంటి, అతన్ని నేను కౌగులించుకొని ముద్దు పెట్టుకునేదేంటి అని సీమోను గర్వంతో నిండున్నాడు. ఆ విషయం యేసు ప్రభు వారికి తెలుసు. కాకపోతే సీమోనుకి అర్థం అవ్వాలని ఆ యొక్క క్రియల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. సీమోను, నువ్వు నన్ను అసలు ప్రేమించలేదు సీమోను, నా మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదు, కాబట్టి నువ్వు ఇవన్నీ ఏమీ చేయలేదు. ఈ స్త్రీని చూసావా నువ్వు, తను ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నీళ్ళు ఆపలేదు, నా పాదాలు తన కన్నీటితో తడిపేసింది, తన ప్రశస్తమైన వెంట్రుకలతో తను తుడుస్తుంది. నువ్వు నా తలని నూనెతో అంటలేదు, కానీ
అతి విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదాల మీద పోసేసింది అని ప్రియులారా గమనించండి. యేసు ప్రభు వారు సీమోనుతో మాట్లాడేటప్పుడు ఆ స్త్రీ యొక్క క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆ స్త్రీని చూసి అంటున్నాడు, అమ్మా నీ పాపాలు క్షమింపబడ్డాయి అని ఆ స్త్రీతో చెప్పాడు. నీ పాపాలు క్షమింపబడ్డాయి అనే మాట నేను అనుకోవడం తనతో ఎందుకు చెప్పాడంటే, షీ హ్యాస్ టు హియర్ ఇట్. తన పాపాల గురించి తను చాలా ఇబ్బంది పడిపోతుంది. అయ్యో నేను ఇంత భ్రష్టురాల్ని, అయ్యో నేను ఇంత శాపాన్ని కూడగట్టుకున్నానే, నా జీవితం అంతా పాపమయం అయిపోయిందే, నన్ను క్షమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఎన్ని కుటుంబాల్ని నాశనం చేశానే, కుటుంబాలు చీలిపోయాయి, విభజించబడ్డాయి నా గురించి అని కుమిలిపోతున్న తన ఆ యొక్క ఫర్గివ్నెస్ గురించి, తన యొక్క పాప క్షమాపణ గురించి తన వినవలసి ఉన్నది. ఎందుకంటే అవి విన్నప్పుడు తన నెమ్మది పొందుకుంటుంది అన్న విషయము యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి అమ్మ నీ పాపాలు క్షమింపబడ్డాయి అని యేసు ప్రభు తన వంక చూసి చెప్తున్నాడు. అది చెప్పగానే కొందరు అనుకుంటున్నారు, పాపాలు క్షమించబడ్డానికి ఈయనెవడు, ఎవరిచ్చారు అధికారం పాపాలు క్షమింపబడ్డాయని చెప్పడానికి? దేవుడు ఒక్కడే కదా ఎవరైనా పాపాలు క్షమించగలిగితే క్షమించేది. ఈయన ప్రవక్త అనుకున్నాము, కానీ దేవుడులాగా తనకు తాను దేవుడుగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఏంటి అని ఇప్పుడు వాళ్ళకి తర్కం జరుగుతుంది. మనసులో అనుకుంటున్నారు, బయటికి చెప్పలేదు. అయితే యేసు ప్రభు ఏ అధికారంతో నీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పగలిగారు? అంటే ఎవరు పడితే వాళ్ళు నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్తే క్షమింపబడతాయా? రేపొద్దున ఇంకెవరో వస్తారు, ఎవరో వస్తారు, ఓకే నేను నీ పాపాలు క్షమించేశాను అంటే ఆ క్షమాపణ చెల్లుతుందా? చెప్పినంత మటుకు నీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పినంత మటుకు ఆ క్షమాపణ చెల్లుతుందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ అధికారం చెప్పడానికి? ఎక్కడి నుంచి వచ్చిందంటే 1 యోహాను 1వ అధ్యాయము 7 నుండి 9. 1 యోహాను 1:7 నుండి 9 లాస్ట్ భాగం నుంచి చదువుతున్నానండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఐఎమ్ రిపీటింగ్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొంచున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కీ పాయింట్ యేసు రక్తము. ఆ స్త్రీని చూసి అమ్మ నువ్వు వెళ్ళు, నీ పాపాలు క్షమింపబడ్డాయి అని ఎలా అనగలిగాడంటే, యేసు ప్రభు మనసులో అనుకుంటున్నాడు, తన తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి ఇంకొద్ది రోజుల్లో నేను సిలువ మీద వెళ్ళబోతున్నాను. సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ యొక్క పాపాలన్నీ కూడా నా మీద వేసుకుంటున్నాను. ఏ పనిష్మెంట్ అయితే తను పొందవలసి ఉందో తండ్రి నేను నా మీద వేసుకుంటున్నాను, కాబట్టి తన యొక్క పాపములు అన్నిటినీ కూడా మాఫీ చేయి అని తన పరలోకపు తండ్రితో తన మనసులో ట్రాన్సాక్షన్ చేసుకొని స్త్రీతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపోమ్మా, నీ పాపాలు క్షమింపబడ్డాయి. ఇదే పరిస్థితిలో అందరం ఉన్నాం ప్రియులారా. మనల్ని నీ పాపాలు క్షమింపబడ్డాయి అని ఆయన చెప్పగలుగుతున్నాడంటే, నా పాపాలు పాపము ద్వారా వచ్చిన శాపము అదంతా కూడా తన మీద వేసుకున్నాడు. తన ప్రశస్తమైన రక్తము చిందించాడు కాబట్టి అక్కడి నుంచి తనకి ఆ అధికారం వచ్చింది. ఎందుకంటే నిర్దోషమైన నిష్కళంకమైన పరిశుద్ధమైన రక్తము చిందించుట ద్వారానే మనకి పాప క్షమాపణ లభిస్తుంది.
నిర్దోషమైన పాపరహితమైన సత్పురుషుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరూ లేరు, యేసు ప్రభు తప్ప. ఎవరు చిందించారు రక్తాన్ని మన పాపముల కోసం? ఎవరూ లేరు, యేసు ప్రభు తప్ప. కాబట్టి ప్రేమించడానికైనా, క్షమించడానికైనా, రక్షించడానికైనా అర్హుడంటూ ఎవరైనా ఉంటే అది యేసు ప్రభు వారే. ఆ సత్యము ఆ పాపపు స్త్రీ తెలుసుకుంది, గుర్తెరిగింది. కాబట్టి ఆ రకంగా తన యొక్క పాప క్షమాపణ తను పొందుకుంది. సీమోను ఆ విషయం చూడలేకపోతున్నాడు. అక్కడ ఇప్పుడే మనం చదువుకున్న వచనంలో ఉంది, మన పాపములను మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొంచున్నాము. సీమోను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ స్త్రీని చూసి ఇది పాపాత్మురాలు అంటుంది, కానీ తనను చూసి వేలు ఎత్తక ముందు నేను కూడా అటువంటి పాపినే. తన పాపం బయటకు కనబడుతుంది, నేను మనసులో కలిగి ఉన్న మోహపు తలంపులు బయటకు కనబడట్లేదు, అంతే తేడా. తన పాపం బయటకు కనబడుతుంది, నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ అప్పు ఉందేమో. కానీ పరిస్థితి ఏంటంటే ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యము ప్రవేశింపనేరరు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసి ఉన్నారు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరము పడవలో ఉన్నాము, అందరము మునిగిపోతున్నాము. ఆల్ ఆఫ్ us నీడ్ ఎ సేవియర్. ఈ విషయము ఎవరికైనా తెలిసే అవగాహన ఉంటే అంతకంతకు మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండమా? అప్పుడు నాలో నేనేం పాపం చేయలేదు, నేను నీతిమంతుడినే అని చెప్పుకోతాం. చెప్పుకుంటే మనల్ని మనము మోసపుచ్చుకుంటున్న వారము అవుతున్నామంట. యెషయా 55:7 ఈ రీతిగా ఉంది. యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. We only have to accept his forgiveness. సీమోను ఆ యొక్క స్త్రీ యొక్క పాపముల కొరకే కాదు నేను కొద్ది రోజుల్లో చనిపోతున్నది. సీమోను నీ పాపముల కొరకు, ఇదిగో నువ్వు పిలుచుకున్నావు కదా నీ ఫ్రెండ్స్, వారి పాపముల కొరకు, లోకంలో ఉన్న అందరి పాపముల కొరకు నేను చనిపోబోతున్నాను. కానీ నీకు అవగాహన రావట్లేదు సీమోను. నువ్వు ఒక పాపివి అని, నీ లోపలున్న పాపం నీకు కనబడట్లేదు. నీతిమంతుడిగా నువ్వు చలామణి అవుతున్నావు. ఎందుకంటే జనాలు నిన్ను చూసి మెప్పు పెడుతున్నారు కదా, ఆ మెప్పుకి నువ్వు లోనైపోయి నువ్వేదో గొప్పవాడివి, పరిశుద్ధుగాని నీకు నువ్వు అనుకుంటే మోసపుచ్చుకుంటున్నావు. అలాంటి వారు దేవుని యొక్క ప్రేమను కూడా అనుభవించలేరు. ఎవరికైతే కొద్దిగా పాపాలు క్షమింపబడతాయో వారు కొద్దిగానే ప్రేమిస్తారు. ఎవరి పాపములు అయితే విస్తారంగా క్షమింపబడతాయో వారు విస్తారమైన ప్రేమ కలిగి ఉంటారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు యొక్క క్షమాపణలో తేడా కాదండి. అందరి పాపముల కొరకు సమస్త పాపము అని వ్రాయబడింది బైబిల్లో. అన్ని పాపములు, అందరి పాపముల కొరకు ఆయన వెల చెల్లించేశాడు. నువ్వు ఎంతగా ఆయన క్షమాపణ కోరుకుంటున్నావు? ఆ మాటలు చెప్పుకుంటున్న వాళ్ళతో యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యలారా, క్షమించడానికి అధికారం ఉంటే నాకే కలదు. మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. రక్తము చిందించిన వాడే, పరిశుద్ధమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తము చిందించిన వాడే పాపాలు క్షమించడానికి యోగ్యత కలిగినవాడు. అది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలామంది వారు ఎంత హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో గ్రహించలేక ఉన్నారు. గ్రహించిన వారిదే రక్షణ. అందుకోసమే మత్తయి సువార్త
5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు అట్టి వారిదే పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యము నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటే ఆత్మ విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో దీనులు అంటే నాకు వేరే దిక్కు లేదు, నా రక్షణ నేను సంపాదించుకోలేను, నా నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివి, కనుక యేసు ప్రభు నేను ఆశ్రయిస్తాను అని ఎవరైతే గ్రహిస్తారో. తీతుకు వ్రాసిన పత్రిక 2:14 ఈ రీతిగా వ్రాస్తుంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. తన సమస్తాన్ని మన కొరకు అర్పించేసుకున్నాడండి. రోమా 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా అర్పించుకోవడానికి ఏం మిగలలేదు. తండ్రి తన ఏకైక కుమారుని, అతిగా ప్రేమించిన కుమారుణ్ణే మనకి బలిగా ఇచ్చేశాడు. అంతకు మించింది ఏమైనా ప్రశస్తమైనది ఉందా ఇంకా మనకి ఇవ్వడానికి? అంటూ కుమారుడినే ఇవ్వగా ఇంకా మీకు ఏ లోటు కలుగు చేస్తాడు? ఎందుకని మనల్ని ఆ రీతిగా తాను ఎందుకంటే అర్పించుకున్నాడు? ఎందుకు? మనల్ని దుర్నీతి నుంచి విమోచించి, నంబర్ 1, అప్పుడు ఏం జరుగుతుందంట? మనము పాపాలు క్షమింపబడిన తర్వాత, దుర్నీతి నుంచి విమోచింపబడిన తర్వాత సత్క్రియలు యందు ఆసక్తి గలవారమై. ఇంతకుముందు ఎట్టి క్రియల మీద ఆసక్తి ఉంది? చెప్పుకోలేని చీకటి క్రియలు అవి, సమాజంలో బయటికి చెప్పుకోలేని దుర్నీతి క్రియలు అవి, దరిద్రం అదంతాను. అటువంటి వాటిల్లో ఆసక్తి గల వారయున్న ప్రజలను ఇప్పుడు సత్క్రియల యందు ఆసక్తి అంటే దే ఆర్ డిజైరింగ్ టు డూ గుడ్ వర్క్స్ టు గ్లోరిఫై గాడ్. మనలను పవిత్రపరచడానికి, మనల్ని తన సొత్తుగా చేసుకొనడానికి ఆ పాపపు స్త్రీ ఇంతకుముందు ఎవరికి చెందింది కాదు. అందరూ వాడుకున్న వారే, కానీ ఎవరికి చెందింది కాదు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన సొత్తుగా తనని ఎంచుకున్నాడు. యేసు ప్రభు తనలో ఒక భాగంగా స్వీకరించాడు. మన అందరినీ కూడా అటువంటి సొత్తుగా తను చేసుకోవడానికి వెల ఏంటో తెలుసా? తన ప్రాణం. అవును, క్షమాపణ మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎందుకంటే హెల్ప్లెస్గా ఉన్నాం కాబట్టి, నిస్సహాయం. ఆయన దానికి వెల పెట్టలేడు, పెట్టినా మనం తీర్చలేం. కానీ ఫర్ గాడ్ ఇట్ కాస్ట్ హిమ్ హిస్ సన్, ఫర్ జీసస్ ఇట్ కాస్ట్ హిమ్ హిస్ లైఫ్. ఈ యొక్క విషయం గుర్తెరిగిన వారు ఆయన నిజంగా మనము ప్రేమించిన వారుగా ఉంటాం. మన పాపాలు ఎంత క్షమించబడ్డాయి అనేది మనం తెలుసుకుంటే ఆయన క్షమాపణ అంతా అప్రిషియేట్ చేస్తాం. యాక్చువల్లీ దిస్ ఇస్ ద థింగ్. మన పాపం యొక్క తీవ్రత, మన పాపం మనం ఏం చేసింది, అది మనకి ఏం తెచ్చింది, దాని యొక్క గంభీరత తీవ్రత గుర్తెరిగిన వాడే క్షమాపణ కోరుకుంటాడు. క్షమాపణ కోరుకున్న వాడే యేసు ప్రభు యొక్క ప్రేమను అంతగా విలువ కలిగినగా చూడగలుగుతాడు. ద గ్రావిటీ ఆఫ్ యువర్ సిన్ విల్ పుష్ యూ టు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఆ క్షమాపణ పొందుకున్న నువ్వు అంతకంతకు ఆయన యొక్క ప్రేమను నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. ఆయన ప్రేమ ఎంతైతే నీకు అర్థమవుతుందో, ఎంతైతే నువ్వు అనుభవించగలుగుతున్నావో, ఇప్పుడు ఏ రక్షణ అని చెప్పుకుంటున్న మనం ఆ యొక్క ప్రేమ సంబంధంలోనికి మనం ఎంటర్ అయినప్పుడు దాన్ని అలాగా క్షణక్షణం కాపాడుకుంటాం. ప్రేమిస్తున్నాను అని ఆయనతో పెదవులతో చెప్పి ఇంకెవరితో వెధవేషాలు వేసే బ్రతుకు లాంటి బ్రతుకు జీవించడం కాదు రక్షణ అంటే. వీఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్, అ హోలీ కమిటెడ్ రిలేషన్షిప్. రక్షింపబడినవాడు వింటాడు, విధేయత చూపుతాడు, దేవుని తెలుసుకుంటాడు. ఆ ప్రేమని అనుభవిస్తున్నవాడు తిరిగి ఆ ప్రేమను తను ఇవ్వగలుగుతాడు, పొందుకోగలుగుతాడు. దిస్ ఇస్ మ్యూచువల్. కాబట్టి మనమందరం కూడా అధికమైన మన పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి ఆ యొక్క ప్రేమను అనుభవిస్తూ అంతకంతకు ఆ ప్రేమలో ఇంకా మనం ఎదగాలని మన యొక్క ప్రార్థన ఆశయ ఉండాలి. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒకసారి క్రీస్తు ప్రేమ ఎట్టిదో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు నిరంతరము ప్రేమలో ఉన్నవారు మా పట్ల ఆ ప్రేమను ఏ రీతిగా కనపరిచాడు. ఆ ప్రేమ ఒట్టి మాటలు కాదు, క్రియారూపకంగా తన కుమారుణ్ణి మా కొరకు ఇచ్చివేసి మా పాపాలన్నీ క్షమించి దుర్నీతి నుంచి మమ్మల్ని విడిపించాలని, సత్క్రియలకి ఆసక్తి గలవారమైన వారుగా మమ్మల్ని తీర్చిదిద్దాలని కలిగి ఉన్న మీ యొక్క గొప్ప ప్రణాళికను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈరోజు ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని గ్రహించి పాప క్షమాపణ వేడుకుంటున్నారో ప్రభువా నా తండ్రి, వారిని మీరు క్షమించారని నమ్ముతూ వారు అధికంగా మీ యొక్క ప్రేమను అనుభవించేలాగున వారికి సహాయం దయచేయమని, మా అందరికీ సహాయం చేయమని, మీరే మహిమ పొందమని నా ప్రభు నా రక్షకుడనే యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.